అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు మన స్పెషల్ భోగి మంటలు, భోగి వంటలు. మా పిల్లలు చూడండి, మాకంటే వేకువనే లేచి మా అన్నతో భోగి మంట వేయించుకొని కూర్చున్నారు. అదే స్కూల్ ఉన్న రోజుల్లో మనం ఎంత లేపినా లేవరండి. ఈ పండుగ అంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ కదండి. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటం, భోగి మంటలు, గాలిపటాలు, ఆడవారికి రంగవల్లికలు, ముగ్గుల పోటీలు, రైతులకి వరి పంట చేతికి వచ్చుంటుంది కాబట్టి వాళ్ళు ఆనందంతో కొత్త బియ్యంతో బియ్యం పాయసం కానీ పులగం కానీ వండుకొని నువ్వుల పచ్చడి చేసుకొని భోగి రోజు ఖచ్చితంగా తింటారు. ఈరోజు తప్పనిసరిగా నువ్వులతో చేసిన వంట తినాలి. అలాగే నువ్వులతో చేసినవి పంచినా మంచిదే. ఈరోజు మనం పులగం చేసుకుందాం. పులగం తయారీ విధానంలోకి వెళ్దాం రండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరబేడలు తీసుకొని చెరిగి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుండ తీసుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. బియ్యం బేళ్ళు కలిపి 1/4 కప్పు వచ్చాయి కదా, 2.5 కప్పుల నీళ్లు పోసి ఎసరు కాగాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం, కొంచెం ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడికించి ఉడుకుపట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి, పులగం రెడీ. బియ్యం వేయగానే సిమ్లో పెడితే అన్నం మెత్తగా అవుతుంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడు కాబట్టి ఈ సమయంలో ఉష్ణోగ్రత తగ్గి చలి ఎక్కువగా ఉంటుంది. నువ్వులతో చేసిన వంటలు తినటం వల్ల శరీరంలో వేడి పుట్టి చలిని తట్టుకోగల శక్తి వస్తుంది. అందుకే నువ్వులతో చేసిన వంటలు తినాలి అంటారు. కాబట్టి ఈరోజు మనం నువ్వుల పచ్చడి చేసుకుందాం. ముందుగా ఉసిరికాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కడిగి కొంచెం నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 8 ఎండుమిరపకాయలు తీసుకొని కాస్త వేయించి 1 స్పూన్ జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటే జీలకర్ర వేస్తే మాడిపోతుంది. 1 కప్పు నువ్వులు తీసుకొని సిమ్లో పెట్టి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. 1/2 కప్పు పల్లీలు తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి. పొట్టి నువ్వులతోనే చేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరని నేను కొంచెం పల్లీలు కలిపాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడ్డ ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే నువ్వులు కొంచెం చేదు ఉంటాయి కాబట్టి. అలాగే చింతపండు వాడే ఏ వంటలోనైనా కొంచెం బెల్లం వేయటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పొడిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకొని చివరగా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపులుసును కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పచ్చి ఉల్లిపాయల్ని చట్నీలో కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడాక చట్నీలో కలుపుకోవటమే. అంతే అండి, నువ్వుల చట్నీ రెడీ. తాలింపు ఖచ్చితంగా అనేది ఏం లేదండి, వేస్తే బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. నేను కూడా ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయనండి. ఇప్పుడు దోసకాయ మజ్జిగ చారు తయారు చేసుకుందాం రండి. 1 దోసకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 1 చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఇంగువ తీసుకోవాలి. షేకర్లో పెరుగు తీసుకొని బాగా షేక్ చేసుకొని చిక్కని మజ్జిగ చేసి గిన్నెలో పోసుకోవాలి. చూడండి, చిక్కటి మజ్జిగ రెడీ అయ్యింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల పుట్నాల పప్పులు, రుచికి సరిపడ్డ ఉప్పు, కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని మజ్జిగలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక 1/2 స్పూన్ పోపు దినుసులు వేసి చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి 1 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. సాల్ట్ పప్పుల పొడిలో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోవాలి.
ఉల్లిపాయలలో ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు. దోసకాయ కాస్త పచ్చిగానే ఉంటే తింటుంటే పంటి కింద పడి బాగుంటుంది. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మజ్జిగలో కలుపుకోవటమే. అంతే అండి, దోసకాయ మజ్జిగ చారు రెడీ. పులగం, నువ్వుల పచ్చడి, మజ్జిగ చారు రెడీ అయ్యాయి కదా. పులగంలోకి నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.